యుద్ధం వేళ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను కృత్రిమ కొరత సృష్టించడంలో పలు హోటళ్ల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా సహా పలు అంశాలపై మా ప్రతినిధి పవన్ సమాచారం అందిస్తారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ప్రభావం హైదరాబాద్ పై కొనబడుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు ఇలాంటి వసతి గృహాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిర్వాహకులు. అక్కడ వండేటువంటి వంటలకు సంబంధించి వినియోగించేటువంటి సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో వాటి కొరత ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు ఇప్పటికే వాణిజ్య సిలిండర్లను రవాణా చేయడం నిలిపేశాయి. కేవలం గృహ వినియోగాలకు ఉపయోగించేటువంటి సిలిండర్లను మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు హాస్టళ్లు కావచ్చు, వసతి గృహాలు కావచ్చు, అలాగే హోటళ్లు కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, వీటిల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా వండాల్సిన ఐటమ్స్ని చాలా కూడా తగ్గించేస్తున్నారు. క్వాంటిటీ కూడా తగ్గుతుండడంతో వ్యాపారంపై ఆ ప్రభావం పడుతుంది. మనం నగరంలో దాదాపుగా గత 2-3 రోజుల నుంచి చాలా చోట్ల టిఫిన్ సెంటర్లు అన్నీ కూడా దాదాపుగా క్లోజ్ అయినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. టిఫిన్ సెంటర్లు కావచ్చు, హాస్టళ్లు కావచ్చు, హోటళ్ల నిర్వాహకులందరూ కూడా అష్టకష్టాలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. బ్లాక్లలో సిలిండర్లను కొంటున్నారు. ఎందుకంటే ఇటు గృహ అవసరాలకు వినియోగించేటువంటి సిలిండర్లు కూడా ఇప్పుడు డొమెస్టిక్ అంటే వాణిజ్య అవసరాలకు వాడుతున్నారు కొంతమంది బ్లాక్లో అక్రమంగా. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక హోటల్లో ఉన్నాము, కొండాపూర్లో ఉన్నటువంటి ఒక హోటల్లో. ఈ హోటల్లో చూస్తే ఇప్పుడు బిర్యానీ చేస్తున్నారు, చికెన్ బిర్యానీ చేస్తున్నారు, దానికి సంబంధించి కలుపుతున్నారు. మనం చూడొచ్చు పక్కనే ప్రతిరోజు కూడా గ్యాస్ స్టవ్ మీద వండేటువంటి నిర్వాహకులు ఇవాళ కట్టెల పొయ్యి మీద వండుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అందులో కట్టెలను పెట్టి దానిపైన ఒక రైస్ ఉడికిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. యుద్ధ ప్రభావం తీవ్రంగా తమ వ్యాపారంపై పడుతుంది. ఈ కట్టెల పొయ్యి మీద వండాల్సి వస్తుండడంతో తాము అనేక ఐటమ్లను కూడా చాలా తగ్గించేశాము. వచ్చేటువంటి వినియోగదారులు కూడా సరైన ఐటమ్స్ ఎక్కువగా లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఆ ప్రభావం మా వ్యాపారంపై పడుతుంది, మాకు వచ్చే రాబడి తగ్గుతుంది. దీనికి ఇవ్వాల్సినటువంటి రెంట్లు కానీ, అలాగే మాస్టర్లకు ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ తాము ఇవ్వలేకపోతున్నామంటూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే హాస్టళ్లలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ఇటు కొండాపూర్, కూకట్పల్లి, గచ్చిబౌలితో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్నాయి హాస్టళ్లు. గత 4-5 రోజుల నుంచి కూడా హాస్టళ్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దాదాపుగా 2000 నుంచి 4000, 5000 వరకు కూడా ఈ వాణిజ్య సిలిండర్ల రేట్లు అనేటివి పెరిగాయి. దీనివల్ల హాస్టళ్లలో కూడా మెనూలు తగ్గిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నిర్వాహకులు. మొత్తంగా అయితే ఇరాన్కి సంబంధించినటువంటి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ప్రభావం అయితే తీవ్రంగా పడిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా అనేక హాస్టళ్లు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్ అన్నిట్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు హోటల్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలుకి రోజు పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ఏందనేది అయితే పూర్తి వివరాలు అడిగి తెలుసుకో. సార్ చెప్పండి, ప్రతిరోజు మీ హోటల్లో దాదాపుగా ఎన్ని సిలిండర్లు ఉపయోగిస్తారు, ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి? మా హోటల్లో వచ్చేసి నార్మల్గా మేము 1 నుంచి 1.5 సిలిండర్ అయితే రోజుకు యూజ్ చేస్తామండి. సో ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుంది, యుద్ధం వల్ల సిలిండర్స్ అయితే ఆపేసినారు. మాకు డిస్ట్రిబ్యూటర్లకు ఎవరికి ఫోన్ చేసినా సిలిండర్స్ లేవు అని చెప్పడంతో ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో కట్టెలపై, ఇప్పుడు మీరు చూసారు కదా, కట్టెలపై పెట్టేసి దాని మీద వండడం అయితే జరుగుతుంది. మా దగ్గర నార్మల్గా చాలా ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. చాలా చికెన్కి సంబంధించి, మటన్ సంబంధించి చాలా రకాల ఐటమ్స్ మేము వెరైటీస్ అన్ని తయారు చేసుకుని ఉంటాము. ఏదైతే మాకు గ్యాస్ లేదో, గ్యాస్ లేని దానివల్ల మేము కట్టెలపై మీద ఓన్లీ బిర్యానీ ఒకటి వండేసి నార్మల్గా సేల్ అనేది తగ్గిపోతుంది. కస్టమర్స్ కూడా అనేక రకరకాలుగా టేస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు మా దగ్గర వచ్చేసి ఇదే ఐటెం అవైలబుల్గా ఉంది, మీరు ఇదే తినండి అని చెప్పేసి అంటే అలా కొందరు రాకుండా వెళ్ళిపోవడం, మాకు అది నచ్చట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోవడం, దానివల్ల మాకు సేల్ అనేది తగ్గిపోతుంది. ఆ సేల్ తగ్గిపోవడం వల్ల మాకంటూ ఇన్కమ్ అనేది ఏం సోర్స్ అనేది లేకుండా ఇప్పుడు మా ఇంటి నుంచి తీసుకొచ్చుకొని మా కరెంటు బిల్లు కానీ, షాప్ రెంట్లు కానీ, వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కానీ అవన్నీ మేము మా చేతుల మీద పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, చూసాం కదా, మొత్తానికైతే
యుద్ధ ప్రభావం అయితే తమ హోటల్ వ్యాపారంపై తీవ్రంగా పడిందని అయితే నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఇటు గృహావసరాలకి సంబంధించినటువంటి సిలిండర్లు సరఫరా అయితే సక్రమంగానే సాగుతున్నప్పటికీ కూడా ఈ యుద్ధ ప్రభావం వల్ల భయాందోళనకు గురవుతున్నటువంటి నగరవాసులు ఒకేసారి బుకింగ్స్ అనేటివి పెంచుతున్నారు. ఈ బుకింగ్స్ అనేటివి పెంచడం వల్ల గృహావసరాలకు సంబంధించి సరఫరా చేసేటువంటి సిలిండర్ల సామర్థ్యం కూడా దానిపైన కూడా ఆ ప్రభావం పడుతుంది. ఎందుకంటే దాదాపుగా ఒక ఏజెన్సీకి సంబంధించి 1500 నుంచి 2000 సిలిండర్లు కనుక ఒక రోజుకి సరఫరా చేస్తే ఈ యుద్ధ ప్రభావం వల్ల దాదాపుగా గృహ వినియోగ అవసరాలకు సంబంధించినటువంటి సిలిండర్లు దాదాపుగా 4000కు పైనగా బుకింగ్స్లు వస్తుండడంతో ఏజెన్సీలు కూడా ఏం చేయలేని పరిస్థితి. బుక్ చేసినటువంటి సిలిండర్లు రాకపోయేసరికి వినియోగదారులందరూ కూడా ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇటు గృహ వినియోగానికి సంబంధించినటువంటి సిలిండర్ల పైన కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది ఒకేసారి బుకింగ్స్ పెరగడంతో. ఇదే క్రమంలో ఇటు వాణిజ్య సిలిండర్లు కూడా కమర్షియల్ సిలిండర్లపై కూడా ఆ ప్రభావం ఉంది. పూర్తిగా సరఫరా నిలిపివేయడంతో అయితే ఇటు హోటళ్ళు, హాస్టళ్ళు, అలాగే రెస్టారెంట్లు వీటన్నిటిలో కూడా ఈ ప్రభావం వ్యాపారం పై అయితే తీవ్రంగా పడిందని నగరవాసులు ఇటు వ్యాపారస్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ బాలాజీతో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.